డీటెయిల్స్ చూస్తే శ్రీవారింటి కూడా వారికి భయం లేదు, విశ్వాసం లేదు, కేవలం వ్యాపారం మాత్రమే వారికి పరమావధి. మఠాల ముసుగులో మాయగాళ్లు తిరుమల శ్రీవారి పేరు ప్రతిష్టలను మసకబారుస్తున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వెలిసిన తిరుమలలో మఠాల ముసుగులో సాగుతున్న లీజు దందా అంతా ఇంత కాదు. పవిత్ర ఉద్దేశంతో ఏర్పాటు చేసిన మఠాలు ఇప్పుడు వ్యాపార కేంద్రాలుగా మారాయి. లక్షల సంపాదన ధ్యేయంగా ఎందుకోసం ఏర్పాటు చేశారన్నది మార్చాయి. అసలు హైందవ వ్యాప్తికి తిరుమలలో నెలకొల్పిన మఠాలు ఆ పని చేస్తున్నాయా? భక్తులకు లాభాపేక్ష లేకుండా గదులు కేటాయిస్తున్నాయా? పెళ్లి వేడుకలకు వసూలు చేసిన మొత్తం ఎంత? ఈ మొత్తం వ్యవహారంపై టీటీడీ ఏం చేయబోతుంది? వాచ్ ది స్టోరీ. కోటాను కోట్ల హిందువుల ఆరాధ్య దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల. స్వామివారి దర్శనార్థం రాజకీయ, రాజ్యాంగ, సినీ ప్రముఖుల, సెలబ్రిటీల నుంచి సామాన్య భక్తులు నిత్యం సేవిస్తూ తరిస్తూ ఉంటారు. దేశ విదేశాల నుంచి నిత్యం రోజుకు 1,00,000కు పైగా భక్తులు తిరుమలకు విచ్చేసి స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శిస్తూ ఉంటారు. శ్రీవారి సన్నిధి కోట్లాది హిందువుల మనోభావాలతో ముడిపడిన చాలా సున్నితమైన అంశమని చెప్పాలి. చిన్న ఘటన జరిగిన భక్తుల మనోభావాలు తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే టీటీడీ తీసుకునే నిర్ణయాలను భక్తుల మనోభావాలు దృష్టిలో పెట్టుకుని అమలు చేస్తూ వస్తుంది. 2019-24 మధ్య కాలంలో తిరుమలలో రాజకీయ ప్రసంగాలు శ్రీవారి ఆలయం ముందే అధికంగా సాగుతూ వచ్చేది. అప్పటి మంత్రులు రోజా, నారాయణ స్వామిలు రాజకీయాలు మాట్లాడడానికే తిరుమలకు వచ్చేవారని విమర్శలు వచ్చేది. అప్పటి ప్రభుత్వంలోని అధికారులు రాజకీయ ప్రసంగాలపై నియంత్రణ చేయకపోవడంతో తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రమా లేక రాజకీయ ప్రసంగాల వేదిక అంటూ అనేక విమర్శలు వచ్చేది. నూతనంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఏర్పడిన 54వ పాలక మండలి తిరుమల పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంత వాతావరణాన్ని కాపాడేందుకు తిరుమలలో రాజకీయ ద్వేషపూరిత ప్రసంగాలను నిషేధించాలని తీర్మానం చేసింది. తిరుమలకు విచ్చేసిన రాజకీయ నాయకులలో కొంతమంది దర్శనానంతరం ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ రాజకీయ ప్రసంగాలు, విమర్శలు చేయడంతో ఆధ్యాత్మిక వాతావరణానికి ఆటంకం కలుగుతోందని పాలక మండలి ఏకాభిప్రాయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో రాజకీయ ప్రసంగాలను నిషేధించాలని టీటీడీ బోర్డు మొదటి సమావేశంలో నిర్ణయం తీసుకుంది. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని టీటీడీ హెచ్చరికలు జారీ చేసింది. అనంతరం తిరుమలకు వచ్చిన మాజీ మంత్రులు నారాయణ స్వామి, రోజాలు ఆలయం ముందు మాట్లాడకుండా మౌనంగా వెళ్లిపోయారు. దీంతో ఆలయం వద్ద రాజకీయ ప్రసంగాలకు చెక్ పెట్టినట్లు అయిందని టీటీడీ ఊపిరి పీల్చుకున్న సోషల్ మీడియా వేదికగా మరో ముప్పు టీటీడీ వైపు తీసుకొస్తోందని ఊహించలేకపోయింది. నేటి సమాజంలో ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఉండటం చాలా కామన్ గా మారింది. 14 మెగాపిక్సెల్ కెమెరా కలిగిన స్మార్ట్ ఫోన్స్ వాడే వారి సంఖ్య అధికమే. ఇలా సెలబ్రిటీల నుంచి సామాన్య భక్తుల వరకు స్మార్ట్ ఫోన్స్ కలిగిన వాళ్ళే. అందరి ఫోన్లో సోషల్ మీడియా యాప్స్ సైతం మెండుగా ఉంటాయి. ఆ సోషల్ మీడియాలో పెట్టే పోస్టులపై కూడా నియంత్రణ ఉండాల్సిన అవసరం ఉంది. బిగ్ బాస్, జానకి కలగనలేదు ఫేమ్ ప్రియాంక జైన్ సోషల్ మీడియాలో నిరంతరం చాలా యాక్టివ్గా ఉంటారు. ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటారు. ప్రియుడు శివకుమార్తో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ప్రియాంక అలిపిరిమెట్ల మార్గంలోని 7వ మైలు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం మధ్య భాగంలో కలిసి రీల్స్ చేసింది. చిరుత వచ్చిందని ఫేక్ వీడియోతో యూట్యూబ్లో అప్లోడ్ చేసింది. దాడి జరిగిందంటూ కట్టుకథలు అల్లింది. చివరికి చిరుత లేదు, అదంతా ఫ్రాంక్ అంటూ తమ అందరినీ ఫోల్స్ చేసింది. దీనిపై సోషల్ మీడియాలో భారీ స్థాయిలో విమర్శలు వచ్చాయి. వచ్చిన విమర్శల కారణంగా ఆ వీడియోను డిలీట్ చేశారు ప్రియాంక. పాత వీడియోలు కావడంతో టీటీడీ సైతం సున్నితంగా హెచ్చరించి వదిలేసింది. ఈ ఘటన మరొక ముందే శ్రీవారి ఆలయం ముందు ఫోటోషూట్ అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగింది. 4 ఫోటోగ్రాఫర్లతో ఆలయం ముందు ఓ వ్యక్తి ఫోటోలు తీసుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదేం తంతురా నాయన అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తూ టీటీడీ వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోస్టులు పెట్టారు. వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకుని శ్రీవారి ఆలయం ముందు తనతో పాటు తీసుకొచ్చిన 4 ఫోటోగ్రాఫర్లతో వంశీనాథ్ రెడ్డి అనే వ్యక్తి ఫోటోషూట్ చేశాడని వీడియోల ద్వారా ఆధారంగా టీటీడీ నిర్ధారణకు వచ్చింది. ఇక విజిలెన్స్ సిబ్బంది గమనించి ఆలయం ముందు ఫోటోషూట్ చేయకూడదని పంపించినా తిరిగి ఫోటోషూట్ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా ప్రవర్తించారని చర్యలు తీసుకోవాలని టీటీడీ నిర్ణయించింది. దీంతో ఆగకుండా విధుల్లో ఉన్న సిబ్బందిపై కూడా టీటీడీ చర్యలు తీసుకుంది. ఇక తిరుమలలో శిలువ గుర్తుతో కారు హల్చల్ చేసిందని మరో వార్త వైరల్ చేశారు.
అలిపిరి చెక్ పాయింట్ వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేయడం లేదనే విమర్శలు వచ్చాయి. తిరుమలకు అన్యమతానికి సంబంధించిన చిహ్నాలు, వస్తువులు రాకుండా చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. అత్యంత క్లిష్టంగా ప్రమాదకరమైన ఉండే ఘాట్ రోడ్లో కొందరు యువకులు ఆకతాయి పనులకు పాల్పడ్డారు. ఓవైపు చిరుజల్లు కురుస్తున్న సమయంలో మరోవైపు కారులో ఉన్న సన్ రూఫ్ డోర్కు ఉన్న విండోస్ నుంచి ప్రమాదకరంగా వేలాడుతూ సెల్ఫీలు తీసుకుంటున్న వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ విషయాన్ని వెనక వచ్చే మరో వాహన చోదకుడు చిత్రీకరించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. అది కాస్త వైరల్ గా మారింది. ఈ విషయం టీటీడీ వద్దకు వేగంగా చేరుకుంది. వీడియో ఆధారంగా విజిలెన్స్ పోలీస్ సిబ్బంది రంగంలోకి దిగి కారులో ప్రయాణిస్తున్న యువకులను అదుపులోకి తీసుకున్నారు. వెనక వచ్చే వాహనదారులను ఇబ్బందులకు గురి చేసిన 6 యువకులను గుర్తించారు. నందకం విశ్రాంతి భవనం వద్ద ఆదివారం రాత్రి టీటీడీ విజిలెన్స్ సిబ్బంది సదరు వాహనాన్ని సీసీ కెమెరాలో గుర్తించి వీరిని తిరుమల 2 టౌన్ పోలీసులకు అప్పజెప్పారు. టీటీడీ విజిలెన్స్ ఫిర్యాదు మేరకు పోలీసులు యువకులను విచారించారు. కారు ప్రయాణంలో ప్రమాదకర విన్యాసాలు చేయకూడదని, అత్యంత వేగం కూడదని, ధార్మిక క్షేత్రంలో విచ్చలవిడిగా ప్రవర్తించడం పద్ధతి కాదని కౌన్సిలింగ్ ఇచ్చారు. నిబంధనలను అతిక్రమించడంతో వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇలాంటి ఘటనలు చూసిన భక్తులు, సెలబ్రిటీల నుంచి సామాన్య భక్తుల వరకు శ్రీవారి వైభవాన్ని పెంచేలా నడుచుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. ఆకతాయి చేష్టలకు వెళ్లి ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని సూచిస్తోంది. కేవలం స్వామివారి నామజపం, స్వామివారి వైభవంపై సోషల్ మీడియాలో ప్రచారం చేయాలే తప్ప భక్తుల మనోభావాలు దెబ్బతినే ఇలాంటి వీడియోలు కావని భక్తులను కోరుతోంది.